ఈ వీడియోలో మనం ఒంగోలు నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ 5 ఏపీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. టాప్ 5 బస్ ఒంగోలు నుంచి పుట్టపత్రి వెళ్లే సర్వీస్ నంబర్ 6901 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ పుట్టపత్రి డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 4 గంటలకు ఒంగోలు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 4 గంటల 30 నిమిషాలకు ఒంగోలు నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ వయా పొదిలి, మార్కాపురం, కంబం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, తాడిపత్రి, అనంతపురం, ధర్మవరం మీదుగా పుట్టపత్రి చేరుకుంటుంది. ఈ బస్ పొదిలికి సాయంకాలం 6 గంటలకు, మార్కాపురంకు రాత్రి 7 గంటల 20 నిమిషాలకు, ఖమ్మంకు రాత్రి 8 గంటల 15 నిమిషాలకు, గిద్దలూరుకు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు, నంద్యాలకు రాత్రి 11 గంటలకు, బనగానపల్లెకు అర్ధరాత్రి 1 గంటకు, తాడిపత్రికి తెల్లవారుజామున 3 గంటలకు, అనంతపురంకు తెల్లవారుజామున 4 గంటలకు, ధర్మవరంకు తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలకు, పుట్టపత్రికి ఉదయం 6 గంటల 45 నిమిషాలకు చేరుకుంటుంది. ఒంగోలు నుంచి పుట్టపత్రికి సుమారుగా 456 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒంగోలు నుంచి పుట్టపత్రికి టోటల్ జర్నీ అవర్స్ 14 గంటల 15 నిమిషాలు. ఒంగోలు నుంచి పుట్టపత్రికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 850 రూపాయలైతే అవుతుంది. టాప్ 4 బస్ ఒంగోలు నుంచి షాపూర్ వెళ్లే సర్వీస్ నంబర్ 5854 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ చీరాల డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 5 గంటల 30 నిమిషాలకు ఒంగోలు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 5 గంటల 45 నిమిషాలకు ఒంగోలు నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ వయా పొదిలి, గిద్దలూరు, నంద్యాల, కర్నూలు, రాయచూరు మీదుగా షాపూర్ చేరుకుంటుంది. ఈ బస్ పొదిలికి రాత్రి 7 గంటలకు, గిద్దలూరుకు రాత్రి 9 గంటల 10 నిమిషాలకు చేరుకొని 9 గంటల 30 నిమిషాలకైతే బయలుదేరుతుంది. ఈ బస్ నంద్యాలకు రాత్రి 11 గంటలకు, కర్నూలుకు అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు, రాయచూరుకు తెల్లవారుజామున 4 గంటలకు, షాపూర్కు ఉదయం 8 గంటలకు చేరుకుంటుంది. ఒంగోలు నుంచి షాపూర్కు సుమారుగా 475 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒంగోలు నుంచి షాపూర్కు టోటల్ జర్నీ అవర్స్ 14 గంటల 15 నిమిషాలు. ఒంగోలు నుంచి షాపూర్కు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 920 రూపాయలైతే అవుతుంది. ఈ బస్ యొక్క స్టార్టింగ్ పాయింట్ చీరాల, కానీ చీరాల నుంచి కర్నూలుకు రిజర్వేషన్ అయితే లేదు. మరి కర్నూలు మెగా సిటీ అయినా కూడా రిజర్వేషన్ సౌకర్యం అయితే కల్పించలేదు. ఇంకా ఈ బస్సులో ఎవరైనా సరే చీరాల నుంచి షాపూర్ అయినా సరే, ఒంగోలు నుంచి షాపూర్ అయినా సరే, ఎవరైనా లేదా షాపూర్ నుంచి చీరాల లేదా ఒంగోలుకి ఎవరైనా ట్రావెల్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో వాళ్ళ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే తెలియజేయండి. ఇంకొక విషయం ఏమంటే, ఈ ఒంగోలు నుంచి షాపూర్ వెళ్ళే మధ్యలో అంటే ఈ డిన్నర్ బ్రేక్ ఎక్కడ ఉంటుంది అనేది నాకు క్లారిటీగా అయితే లేదు. ఎవరైనా సరే ట్రావెల్ చేసి ఉంటే డిన్నర్ బ్రేక్ ఎక్కడ ఆపుతారో కూడా తెలియజేయగలరు. టాప్ 3 బస్ ఒంగోలు నుంచి విశాఖపట్నం వెళ్లే సర్వీస్ నంబర్ 5208 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ఉదయగిరి డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఒంగోలు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 8 గంటల 45 నిమిషాలకు ఒంగోలు నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ గుంటూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, అన్నవరం, తుని మీదుగా విశాఖ ద్వారకా బస్ స్టాండ్కి చేరుకుంటుంది. ఈ బస్ గుంటూరుకు రాత్రి 10 గంటల 30 నిమిషాలకు, విజయవాడకు రాత్రి 11 గంటల 30 నిమిషాలకు, రాజమహేంద్రవరంకు తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాలకు, అన్నవరంకు ఉదయం 6 గంటలకు, తునికి ఉదయం 7 గంటలకు, విశాఖ ద్వారకా బస్ స్టాండ్కు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు చేరుకుంటుంది. ఒంగోలు నుంచి విశాఖపట్నంకు సుమారుగా 500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒంగోలు నుంచి విశాఖపట్నంకు టోటల్ జర్నీ అవర్స్ 11 గంటల 45 నిమిషాలు. ఒంగోలు నుంచి విశాఖపట్నంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 960 రూపాయలైతే అవుతుంది. అంటే ఈ బస్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఉదయగిరి. ఏమంటే బస్ బదులు బస్ స్టాండ్ చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో బస్ చూపించకుండా బస్ స్టాండ్ అయితే చూపిస్తున్నాను. ఒకవేళ ఈ ఉదయగిరి టు విశాఖపట్నం ఎవరైనా జర్నీ చేసి ఉంటే వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే ఈ రూట్లో ఎప్పుడు ట్రావెల్ చేయలేదు, వాళ్ళ జర్నీ ఎక్స్పీరియన్స్ కూడా తెలియజేయండి. చాలా మందికి అయితే యూస్ఫుల్ అయితే ఉంటుంది.
టాప్ 2 బస్ ఒంగోలు నుంచి హిందూపూర్ వెళ్లే సర్వీస్ నంబర్ 6798 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ హిందూపూర్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 3:30 ఒంగోలు నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ వయా కావలి, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, తిరుపతి, పీలేరు, మదనపల్లె, కదిరి మీదుగా హిందూపూర్ చేరుకుంటుంది. ఈ బస్ కావలికి సాయంకాలం 5 గంటలకు, నెల్లూరుకు సాయంకాలం 6:10 చేరుకొని తిరిగి సాయంకాలం 6:30 బయలుదేరుతుంది. అలాగే ఈ బస్ గూడూరుకు రాత్రి 7:15, నాయుడుపేటకు రాత్రి 7:45, తిరుపతికి రాత్రి 9:45 చేరుకొని 10:15 బయలుదేరుతుంది. అలాగే ఈ బస్ పీలేరుకు రాత్రి 11:45, మదనపల్లికి అర్ధరాత్రి 1:15, కదిరికి తెల్లవారుజామున 3:30, హిందూపూర్కు తెల్లవారుజామున 5:45 చేరుకుంటుంది. ఒంగోలు నుంచి హిందూపూర్కు సుమారుగా 535 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒంగోలు నుంచి హిందూపూర్కు టోటల్ జర్నీ అవర్స్ 14:15. ఒంగోలు నుంచి హిందూపూర్కు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1020 రూపాయలు అయితే అవుతుంది. టాప్ 1 బస్ ఒంగోలు నుంచి పుట్టపత్ర వెళ్లే సర్వీస్ నంబర్ 6927 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ పుట్టపత్రి డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 3:30 ఒంగోలు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 4 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ వల్ల కావలి, నెల్లూరు, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జంబలమడుగు, తాడిపత్రి, అనంతపురం, ధర్మవరం మీదుగా పుట్టపత్రి చేరుకుంటుంది. ఈ బస్ కావలికి సాయంకాలం 5:30, నెల్లూరుకు రాత్రి 7:10 చేరుకొని రాత్రి 7:30 బయలుదేరుతుంది. అలాగే ఈ బస్ బద్వేలుకు రాత్రి 11 గంటలకు, మైదుకూరుకు అర్ధరాత్రి 12:10, ప్రొద్దుటూరుకు అర్ధరాత్రి 12:45, జమ్మలమడుగుకు అర్ధరాత్రి 1:30, తాడిపత్రికి తెల్లవారుజామున 3 గంటలకు, అనంతపురంకు తెల్లవారుజామున 4:15, ధర్మవరంకు తెల్లవారుజామున 5:45, పుట్టపత్రికి ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది. ఒంగోలు నుంచి పుట్టపత్రికి సుమారుగా 540 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 15 గంటలు. ఒంగోలు నుంచి పుట్టపత్రికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1000 రూపాయలు అయితే అవుతుంది. ఈ టాప్ 5 బస్సెస్ అన్నీ కూడా నా నాలెడ్జ్ తగ్గట్టు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకా ఒంగోలు నుంచి అత్యంత దూరం ప్రయాణించే లాంగ్ డిస్టెన్స్ ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.